హలో ఫ్రెండ్స్, నేను మీ అక్కలతోని ఇవాళైతే మరో కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. బెండకాయ ఫ్రై అనమాట ఇవాళ చేసేది. ఎలా చేయాలో చేసేద్దాం వచ్చేయండి. ప్యాన్ పొయ్యి మీద పెట్టి పొయ్యి వెలిగించి ప్యాన్లో ఆయిల్ పోసి వేరుశనగ గుళ్ళు వేసి బాగా తిప్పేస్తున్నాను. చూడండి ఎలా తిప్పుతున్నాను. చూసారు కదా, వేరుశనగలు వేగిపోయాయి. చూడండి, మరో ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఆయిల్లోనే తాలింపులు వేసి అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను. దాన్ని బాగా తిప్పేయాలి. చూడండి, ఆ తర్వాత అందులోకి ఉల్లిపాయలు వేస్తున్నాను. దాన్ని కూడా బాగా తిప్పేయాలి. చూసారు కదా, తర్వాత మూత పెట్టేయాలి. మూత పెట్టిన తీసిన తర్వాత మళ్ళీ తిప్పేసుకోవాలి అన్నమాట. అందులోకి బెండకాయలు వేసేస్తున్నాను. దాన్ని కూడా బాగా తిప్పేసుకోవాలి. బాగా తిప్పాలన్నమాట. బెండకాయలు ఎలాగ వేయాలో చూసారు కదా. అందులో కొద్దిగా సాల్ట్ సరిపడా వేసుకోవాలి. అందులోకి పసుపు వేసుకోవాలి. మళ్ళీ తిప్పేయాలి. తిప్పేస్తున్నాను. తిప్పేసిన తర్వాత ఎలాగయ్యా చూడండి. చూసారు కదా, అందులోకి మనం ఇందాక వేగించుకున్న వేరుశనగలు వేసేయాలి. అందులో దాన్ని కూడా బాగా తిప్పేయాలి. చూడండి, మళ్ళీ తిప్పేసుకొని కారం వేసేస్తున్నాను. మళ్ళీ తిప్పేస్తున్నాను. బాగా తిప్పేయాలి. చూసారు కదా, అందులోకి టేస్ట్గా ఉంటుందండి. శనగపిండి వేస్తున్నాను. దాన్ని కూడా బాగా తిప్పేస్తున్నాను. ఎలా తిప్పుతున్నానో ఒకసారి మీరే చూడండి. చూసారు కదా, అందులోకి కొద్దిగా కొబ్బరి కూడా వేస్తున్నాను. దాన్ని కూడా బాగా తిప్పేయాలి. కొబ్బరి అంతా దాన్ని పెట్టిన తర్వాత మళ్ళీ బాగా తిప్పుకోవాలి. తిప్పేసుకున్నాక ఎలా బెండకాయ ఫ్రై రెడీ అయిందో చూసారు కదా. చూడండి, టేస్టీగా ఉండేది. నా ఫ్రెండ్ నిహారిక తన్ని కూడా వీడియోలో పెట్టుకున్నాం అనమాట. తను కలిపేసి నాకైతే తినిపించింది. నేను కూడా తనకి తినిపించేశాను. చూడండి, మళ్ళీ నేను తింటున్నాను. చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉందన్నమాట. వెల్కమ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.